కావలిలో ఆర్టీసీ కూడలి వద్ద స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ ఫ్లెక్సీ మాయమైంది. 27న ఆమె జయంతి సందర్భంగా మద్దూరుపాడు మాజీ సర్పంచి బాలకృష్ణ అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్లెక్సీ లేకపోవడంతో కావాలని తొలగించారని బాలకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో సేవ చేసిన మాగుంట పార్వతమ్మ ఫ్లెక్సీకి కావలిలో అర్హత లేదా అని ప్రశ్నించారు. లేక ఆ ఫ్లెక్సీలో ఉన్న దళితుణ్ణి అయినా నా ముఖం చూడడానికి ఇష్టం లేక తొలగించారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రావులగొల్ల బాలకృష్ణ, మద్దూరుపాడు మాజీ సర్పంచ్ని. నాకు రాజకీయ భిక్ష పెట్టింది మహాతల్లి మాగుంట పార్వతమ్మ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. మహాతల్లి కావలి ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి పనులు చేసి అందరి మన్ననలు పొందిన, పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన మహాతల్లి. ఆ మహాతల్లి జన్మదినం జూలై 27వ తేదీన ఉదయం నేను మాగుంట సుబ్బరామిరెడ్డి గారు, స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఒక్క రోజులోనే తొలగించడం ఆంతరం ఏంటి? 27వ తేదీ ఉదయం ఏర్పాటు చేసిన జన్మదినం ఫ్లెక్సీని 28వ తేదీ సాయంత్రానికి లేకుండా చేయడం ఆంతరం ఏంటి? ఇందులో కుట్రదారులు ఎవరు? మాగుంట పార్వతమ్మ గారికి అవమానం. గౌరవ కావలి ఎమ్మెల్యే గారు మాగుంట పార్వతమ్మ గారి శిష్యుడు, నేను ఆమె శిష్యుడిని. ఆమె మీద ఉన్న గౌరవంతో కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేశారు. ఆ గౌరవార్థం కూడా ఆ మాగుంట పార్వతమ్మ గారి ట్రంక్ రోడ్లో మాగుంట పార్వతమ్మ గారి ఫ్లెక్సీకి ఒక్కరోజు కూడా స్థానం లేదా అని నేను అడుగుతున్నా. ఒక దళిత సర్పంచ్గా, ఒక దళిత వ్యక్తిగా, ఒక దళిత నాయకుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. అంటే దళితుడి మొహం చూడకూడదా ట్రంక్ రోడ్? నేను అడుగుతున్నా మిత్రులారా, ఒక్క రోజులోనే మాగుంట పార్వతమ్మ గారి ట్రంక్ రోడ్లో మాగుంట పార్వతమ్మ గారి ఫ్లెక్స్ బోర్డు మిస్ అవటం వెనక కుట్రదారులు ఎవరో తేలాలి. ఇంతకన్నా అవమానం ఏమీ లేదు. మాజీ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డి గారు మనవరాలు, పేదల పాలిట పెన్నిది, అపర భగీరథుడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ గారికి ఇంతకన్నా ఇంతకు మించిన అవమానం లేదని నేను బాధపడుతూ, ప్రజలందరికీ ఎంతో మేలు చేసిన మహాతల్లి, కావలి పట్టణంలో ఎంతో అభివృద్ధి చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అయితే, బాలకృష్ణారెడ్డి రోడ్లు అయితే, వెంగళరావు నగర్ అభివృద్ధికి అయితే పాటుపడిన మహాతల్లి. చేమ కూడా అపకారం చేసేది కాదు, పార్టీలకు అతీతంగా మేలు చేసిన మహాతల్లి మాగుంట పార్వతమ్మ గారు. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే, నేను నిరసన తెలియజేస్తున్నానంటే, ఎవరైతే ఆ బోటు దొంగిలించారో, బోటు తీసేశారో ఒక్క రోజులోనే పార్వతమ్మ గారికి అవమానం కలగకుండా ఈ రోజు అదే బోటు ఇదే ప్లేస్ లో పెట్టాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.